హాయ్ బేబీస్. గురించి మాట్లాడుతుంటారా ఇక్కడ ముందు మనం కూడా ఇంత మంచి కలర్ఫుల్ అమ్మాయిలు వస్తుంటే ఒకటే వస్తున్నారు ఎర్ర కలరా. హాయ్ బ్యూటీ, చాలా అందంగా ఉన్నావు. ఈరోజు ఒక సెల్ఫీ తీసుకుందామా? నేను రెడీ, కానీ చెప్పుతో కొడుతున్నట్టు పోజిస్తాను, ఓకేనా? యూజ్లెస్ ఫెలో. ఒక్కళ్ళైనా మనిషి పుట్టుకే లేదు. అంటే మేము మనుషులం కాదా? ఒకసారి ఇలా అద్దాల్లో చూసుకోండి, మీ మొహాలకి అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం రోజు రోజుకి స్లిమ్ గా తయారవుతున్నారు? ఏం వాడుతున్నారు మీరు? హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాను, వీలైతే మీరు కూడా ట్రై చేయండి. వెదవలు, పని పాట ఏం లేదు. ఎరా మామ, టీచర్ని కూడా వదలవా? టేక్ ఈజీ మమ్మా. అరే మామ, స్పెషల్ బ్యాచ్ వస్తున్నట్టు చూడరా. అవునరా, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత తెలుగుదనం కనబడలేదు. ఈ తెలుగింటి ముద్దుగమ్మకి దాసోహం అంటూ క్లాప్స్ కొట్టండి రా. తెలుగమ్మాయి 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 తెలుగమ్మాయి. చూడండి వీళ్ళల్లరి రోజు రోజుకి శృతి మించిపోతోంది. కవిత వదిలే, టేక్ ఇట్ ఈజీ యార్. వదిలేయటం కాదు, వీరిపైన ప్రధాన ఆచార్యుల వారికి ఫిర్యాదు చేయాలి. ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ ఇవ్వాలి. ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు, మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు క్వశ్చన్ ఉంది, డౌట్ ఉంది. ఇక్కడేం చేస్తున్నారు? ఏమీ లేదు సార్, ఏవో డౌట్స్ ఉంటాను. డౌట్స్ ఉంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి. ఇక్కడేంటి అమ్మాయిలకి ఏమైనా సైడ్ కొడుతున్నారా? ఆహాహా, అదేం లేదు సార్. ర్యాగింగ్ చేసినట్టు తెలిసిందా? టీసీలు చిల్లగా పంపిస్తాను. మీరందరూ గేదెలు కాసుకొని బతకాల్సిందే, అర్థమైందా? వెళ్ళిపోండి. పని పడలేదు ఏదో వాళ్ళకి, అడ్డగాడిలా తయారవుతున్నారు. యూజ్లెస్ ఫెలోస్. వీడిని అంతే కానీ బుద్ధి రాదు అందరికి. యూజ్లెస్ ఫెలోని యూజ్లెస్ ఫెలోస్. ఈ మాత్రం దానికే ప్రిన్సిపల్ గారికి ఎందుకు లేవే? తెలుగు సార్ వెంకటరామయ్య గారితో చెప్పు. ఆ పని చేద్దాం, ఆయన అయితే వాళ్ళ భర్తం పడతారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ బాబు. శుభోదయం బామ్మగారు. ఈ శుభోదయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వు శుభోదయం చెప్తావు, నాకు అర్థం కావట్లేదు. శుభోదయం అంటే గుడ్ మార్నింగ్. ఆయకేమో ఇంగ్లీష్ పిచ్చి, నీకేమో తెలుగు పిచ్చి, నీకేమో తిండి పిచ్చి. రండి రండి. మే కమిన్ సార్. మే కమిన్ సార్. రండి రండి మే ఐ కమ్ ఇన్ సార్? రండి రండి. లోపలికి రావచ్చిన ఆచార్య? రా తల్లి రా. ఈ కళాశాల మొత్తం మీద నాకు నచ్చిన విద్యార్థినివి నీవే. సాంప్రదాయబద్ధమైన దుస్తులు, తేనెలోనే తెలుగు భాష, 16 అణాల తెలుగుదనానికి నిలువెత్తు సాక్ష్యం నీవే తల్లి. ఏమిటి కవిత అలా దిగాలుగా ఉన్నావు? నన్ను తెలుగమ్మాయి తెలుగమ్మాయి అని ఏడిపిస్తున్నారు ఆచార్య. ఎవరా దుర్మార్గులు, నీచులు, అధములు? చెప్పు తల్లి, వాళ్ళ చెమడాలు ఒలుస్తాను. వామో, కంప్లైంట్ ఇచ్చింది. సన్నాసులారా లోపలికి రండి. ఏరా, తెలుగు భాష అంటే, సాంప్రదాయం అంటే అంత చులకనా మీకు? పొట్టకొచ్చి చూస్తే ఒక్క తెలుగు అక్షరం ఉండదు. ఆల దగ్గర నుండి అమ్మహా వరకు రాయమంటే 66 తప్పులు రాసే సన్నాసులు, ఒత్తులు పలులు రాని వెధవలు మీరు, గుణింతాలు రాని చౌటలు. మీరు ఆ అమ్మాయిని ఏడిపిస్తారా? అవమానిస్తారా? మీరు అవమానించేది ఆడపిల్లల్ని కాదురా, తెలుగు తల్లిని, మాతృభాషని. ఉండండి, మీ పని చెప్తాను. రేయ్, మీకు ఒక్కొక్కరికి ఒక్కో నిమిషం సమయం ఇస్తాను. ఏదో ఒక విషయం పైన అచ్చ తెలుగులో మాట్లాడాలి. పరభాషా పదాలు దొర్లాయో వచ్చారే వెధవల్లారా. మీ సంభాషణలలో ఎన్ని ఇతర భాషా పదాలు దొర్లితే అన్ని చెంపదెబ్బలు కవిత చేతిలో తినాలి. తెలుగులోనేగా మామ. అంతేనంటావా? తెలుగుదేముంది మామ, డెడ్ ఈజీ. ఏమంటారు? ఓకే సార్. ఏరా, మీలో ఎవరు ముందుగా మాట్లాడతారు? వీడే సార్. ఏరా, ఏ విషయం మీద మాట్లాడతావు?
తెలియదు సార్, మీరే చెప్పండి. నీవు నిద్రలేచింది మొదలు కళాశాలకు వచ్చే వరకు నీవు చేసే పనులు అన్నీ తెలుగులో చక్కగా వివరించు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తాను, బాత్రూమ్కి వెళ్తాను, బ్రష్ చేస్తాను, ఫ్రెష్ అవుతాను, నీట్గా డ్రెస్ వేసుకుంటాను, డాడీతో కలిసి పేపర్ చూస్తాను, మమ్మీ తయారు చేసినటువంటి టిఫిన్ చేస్తాను, బుక్స్ రెడీ చేసుకుని కాలేజీకి వస్తాను, కళాశాల వస్తాను. నిశ్శబ్దం నిశ్శబ్దం. సైలెన్స్. ఏరా నువ్వు మాట్లాడింది తెలుగా? కాదా అండి? అందరూ అవుననే అనుకుంటారు, కానీ కాదు. అదే మనకు పట్టిన తెగులు. 75% పరభాషా పదాలు ఆక్రమించుకొని క్షీణదశకు చేరింది తెలుగు భాష. అమ్మా కవిత, వాడు చెప్పిందంతా తెలుగులో చెప్పు తల్లి. నేను ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేస్తాను. కాలకొత్తియాలు తెచ్చుకుంటాను, చక్కగా బట్టలు వేసుకుంటాను, నాన్నగారితో కలిసి దినపత్రిక చదువుతాను, అమ్మగారు పెట్టే అల్పాహారం తింటాను, పుస్తకాలు సంచిలో సర్దుకుని కళాశాలకు బయలుదేరుతాను. సంతోషం తల్లి, కూర్చో. ఎర్లీ మార్నింగ్ 5 o'clock, బాత్రూమ్, బ్రష్, ఫ్రెష్, నీట్, డ్రెస్, డాడీ, పేపర్, మమ్మీ, టిఫిన్, బుక్స్, బ్యాగ్, కాలేజ్. 14 పరభాషా పదాలు. కూర్చో. ఏరా అప్పారావు, మొదలెడదామా? నీవు ఉదయం కళాశాలకు వచ్చిన దగ్గర నుండి ఇంటికి వెళ్ళే వరకు ఏం చేస్తావో తెలుగులో చెప్పు. నేను కాలేజీ కాదు కళాశాల ఈ లెక్కలో నేను కళాశాలకు రాగానే క్లాస్ రూమ్కి వస్తాను. క్లాస్ రూమ్ అంటే తెలియదు. క్లాస్ రూమ్కి వస్తాను. క్లాస్ రూమ్కి వచ్చి బెంచ్పై కూర్చుంటాను. బుక్స్ కాదు పుస్తకాలు తీస్తాను. చెప్తాను. లెక్చరర్స్ రాగానే గుడ్ మార్నింగ్ చెప్పి సార్లు చెప్పే లెసన్స్ పాఠాలు వింటాను. ఫ్రెండ్స్తో గేమ్స్ కాదు ఆటలు ఆడుకుంటాను. మధ్యాహ్నం లంచ్ చేస్తాను. ఈవినింగ్ ఇంటికి వెళ్తాను. చాలా కష్టపడ్డావురా. అంతా తెలుగులోనే చెప్పావా? చూద్దాం. అమ్మా కవిత, ఒక్కసారి ఆ ఏదో చెప్పింది తెలుగులో చెప్పమ్మా. నేను కళాశాలకు రాగానే తరగతి గదికి వస్తాను. బల్లపై కూర్చుంటాను. పుస్తకాలు తీస్తాను. ఆచార్యుల వారు రాగానే శుభోదయం చెప్తాను. ఆచార్యుల వారు చెప్పే పాఠాలు వింటాను. స్నేహితులతో కలిసి ఆటలు ఆడుకుంటాను. మధ్యాహ్నం భోజనం చేస్తాను. సాయంత్రం ఇంటికి వెళ్తాను. సంతోషం తల్లి, కూర్చో. క్లాస్ రూమ్, బెంచ్, లెక్చరర్, గుడ్ మార్నింగ్, ఫ్రెండ్స్, లంచ్, ఈవినింగ్. మొత్తం 7 తప్పులు. నాకు 7, నీకు 14. జింకచక కూర్చో. తర్వాత ఏరా, నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావో తెలుగులో చెప్పు. అటులనే ఆచార్య, చెప్పేదాన్ని. మొదలుపెట్టు. నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకముల సంచి బల్లపై పెట్టుకుంటాను. సూపరా? సోప్తో మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటాను. టీవీ పెట్టుకుని సీరియల్ చూస్తాను. అమ్మ పెట్టి పకోడీలు తిని టీ తాగుతాను. ఆ తర్వాత కళాశాలలో వచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేస్తాను. అమ్మతో నాన్నతో కలిసి డిన్నర్ చేసి బెడ్పై పడుకుంటాను. నిద్రపోతాను. కష్టపడ్డావురా, కానీ ఒడ్డున పడవు. కవిత, నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకముల సంచి బల్లపై పెట్టుకుంటాను. సబ్బుతో మొహం కడుక్కొని తుండుగుడ్డతో తుడుచుకుంటాను. దూరదర్శని పెట్టుకొని ధారావాహికను చూస్తాను. అమ్మ చేసే పకోడీ తిని తేనీరు తాగుతాను. తర్వాత కళాశాలలో ఇచ్చిన ఇంటి పని పూర్తి చేస్తాను. అమ్మా నాన్నలతో కలిసి భోజనం చేస్తాను. తర్వాత మంచంపై పడుకుంటాను. సోప్, టవల్, టీవీ, సీరియల్స్, టీ, హోంవర్క్ కంప్లీట్, డిన్నర్, బెడ్. మొత్తం ఎన్నిరా? 9. నిర్ధారించావు. కూర్చో. లేచి నిలబడండి. కవిత, వెళ్ళి ఎవరి వారికి వడ్డించు. నీవెన్ని తప్పులు? 14. సరే, నువ్వు అలా ఉండు. నీవెన్ని తప్పులు? 9. నీవి 7. మనమందరం కలిసి చదువుకునేవాళ్ళం, స్నేహంగా ఉండవలసిన వాళ్ళం. మిమ్మల్ని కొట్టాలనే ఆలోచన ఈ తెలుగమ్మాయికి లేదు. అది మన సాంప్రదాయం కూడా కాదు.
మీరు మారాలని నేను కోరుకుంటున్నాను. శభాష్ కవిత, శభాష్, బాగా చెప్పావు. రేయ్, మాతృమూర్తిని, మాతృభాషని, మాతృభూమిని గౌరవించలేని వాడు మనిషే కాదురా. ప్రపంచంలోని అన్ని భాషలు నేర్చుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ మాతృభాషను మర్చిపోవడం తప్పు. భాషను గౌరవించే విషయంలో మన ముస్లిం సోదరులని, ప్రక్కనే ఉన్న తమిళను చూసి నేర్చుకోండి. అవసరాన్ని బట్టి వారు ఎన్ని భాషలు మాట్లాడినా ఇతర భాషల్ని వాళ్ళ భాషలో కలుపుకోరు. కానీ మనం మన తెలుగు భాషను కలగోరగంపజేశాం. ఇకనైనా తెలుగు భాషను చక్కగా నేర్చుకోండి. జాతి గౌరవాన్ని కాపాడండి. తెలుగు భాషని చక్కగా నేర్చుకుంటాం. అయితే మాకేంటి ఆచార్య? మీలో ఎవరైతే చక్కగా తెలుగులో మాట్లాడతారో వాళ్ళని నేను ప్రేమిస్తాను. అయితే నేను సిద్ధం. నేను సిద్ధం. నేను సిద్ధమే.